అడవేముల గ్రామం అరవపల్లి మండలం మా డీసీసీ ప్రెసిడెంట్ చెవిటి వెంకన్న గారు అలాగే మా పార్లమెంట్ అభ్యర్థి శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారి తీసుకొని వెళ్ళి అక్కడ పూజలు చేసి మోటార్ సైకిల్ ర్యాలీతో సహా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని, అది కూడా 3 నుంచి 5 లక్షల మెజార్టీతో గెలిపించాలని దాదాపు 25 కిలోమీటర్ల మోటార్ సైకిల్ బైకుల యాత్ర మీరు అందరూ చూసిన స్వచ్ఛందంగా. నిన్న రాత్రి ఒక మెసేజ్ పెడితే ఇవాళ వేలాది మంది మా కాంగ్రెస్ పులి బిడ్డలు 4 మాసాల క్రితమే ఈ నియంత్ర ప్రభుత్వాన్ని దింపి మళ్ళా కేంద్రంలో అబద్ధాలు ఆడే మోడీని దింపడానికి ఒక పిలుపుతోని వేలాది మంది వచ్చి తుంగతుర్తి కాన్ఫరెన్స్లో మన వచ్చిన 51 మెజార్టీ కాదు, ఈసారి 75,000 మెజార్టీ ఇస్తామని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అక్కడ ముత్యాలమ్మ విగ్రహ ప్రతిష్ఠ తర్వాత దర్శించుకొని మా ప్రచార కార్యక్రమం నిర్వహించాం. దీని కోఆర్డినేటర్గా రాజగోపాల్ రెడ్డి గారిని ఖర్గే గారు నియమించడం జరిగింది. నేను సికింద్రాబాద్తో పాటు స్టార్ క్యాంపెయినర్గా తెలంగాణ మొత్తం తిరుగుతూ నేను గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు స్టార్ క్యాంపెయినర్గా నేను అన్ని ప్రాంతాలు తిరుగుతూ మాది 1,14,000 టార్గెట్ పెట్టుకున్నాం. ఒకటి ఎక్కువైనా సరే 15 స్థానాలు కూడా రావచ్చు, బీఆర్ఎస్కి ఒక స్థానం కూడా రాదు. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి ఒక ఇల్లు కట్టలేని వాడు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేని వాడు, 6,000 గవర్నమెంట్ స్కూళ్ళు ఇవ్వలేదు, మూతపడ్డాయి. ఇలా 3 నెలల్లో 30,000 ఉద్యోగ పత్రం ఉద్యోగాలు ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్లు, మరొక 13,000 డిఎస్సి ప్రకటించినాం. డిఎస్సికి ఇలా గ్రూప్ 1 సర్వీస్కి డేట్ ఇచ్చినాం. ఇంకొక విషయం ఏంటంటే పొలం బాట పేరు మీద మోసగాడు 10 ఏళ్ళు ఒక 4-5 సార్లు సెక్రటరీకి వచ్చిండు, ఫామ్ హౌస్ ప్రగతి పరిమితమై ఇవాళ బిడ్డ జైల్లోకి పోయి ట్యాపింగ్ చేసి బయటపడి ఎక్కడ ఈ మొత్తం కుటుంబం జైల్లోకి పోతున్న భయంతో ప్రజలను డైవర్ట్ చేస్తాను పొలం బాట అని నాకు చెప్పిండు. అసలు కేసీఆర్ అంతకుముందు 10 ఏళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్ళినావా? కేటీఆర్ మన ముషంపల్లి అని మా ఊరికి వచ్చిండు, మా కాన్ఫరెన్స్లో. కేటీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి అవ్వండి 100 సార్లు చెప్పాడు ముషంపల్లికి వస్తున్నాం. ఆఖరికి వాళ్ళ గతి ఎట్లయిందంటే పదవి పోయినాక వచ్చిపోయిండు, వస్తే ఊరోళ్ళు నిలదీసి బయటికి వెళ్ళగొట్టిండు. ఇంకా ఒక అబద్ధం మీరందరూ కూడా సీరియస్గా దీని మీరు టెలికాస్ట్ చేయాలి. రైతులు ఎంతమంది చనిపోలేదు, ఎవరు కూడా అప్పుల పాలు కానీ కరువు మూలంగా చనిపోలేదు. పంట ఎండిపోయిన మాట వాస్తవం. ఎండిపోయిన దాన్ని లెక్కలు కట్టి నష్టపరిహారం తప్పకుండా కనిస్తాం. కాకపోతే కేసీఆర్ వాళ్ళ ఫ్యామిలీకి చెప్తున్న కేటీఆర్ హరీష్కు మీకు శవాల మీద పేలాలు ఏడుకునే అలవాటు. ఆ రోజు కూడా నువ్వు పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్ట కోసం దూరాలు లోపడినే పడపడమని 20 ఏళ్ళు ఉన్న పిల్లలు మాంసం ముద్దలైపోయి అందులో మా బుద్ధుబిడ్డ శ్రీకాంతచారి మొదటిసారిగా ఆత్మ బలిదానం చేసుకున్నాం. మళ్ళీ ఇవాళ మీరు శివరాజకీయాలు చేసి రైతుల జీవితాలతో ఆడుకోవద్దు. ఈరోజు కరువు వచ్చింది, మీరు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన పాపాలు, దోపిడీ, 7 లక్షల కోట్ల అప్పు చేసి ఒక్క ఇల్లు కట్టలే. ఇవాళ మేము మన భద్రాచలం శ్రీరాముని పాదాల దగ్గర స్టార్ట్ చేసినాం. జూన్ 4వ తారీఖు వెళ్ళి కాన్ఫరెన్స్కి 3,500 ఇళ్ళు ఇస్తున్నాం. ఒక్కొక్క ఇల్లు 5 లక్షల రూపాయలు. దాంతోపాటు ముఖ్యమంత్రి గారు 7 లక్షల కోట్లు అప్పు చేసి ఈ సూర్యాపేట మనం ఉన్న ప్రాంతానికి వచ్చే హైదరాబాదు డ్రైనేజు కంపు, ఫ్యాక్టరీల కంపు, నల్గొండ జిల్లా యావత్తు ప్రజలు ఇవాళ మా అటు నార్కట్పల్లి, శాలిగౌరవానికి వెళ్ళి కట్టంగూరు, సూర్యాపేట, నేరేడు జిల్లా వరకు పోయి మూసి ఎప్పుడైనా ఆలోచన వచ్చింది నాకు కేసీఆర్ మా జిల్లా ప్రజలు మూసి ఆ డ్రైనేజ్తోని ఫ్యాక్టరీల కలిపి ఆరోగ్యాలు నాశనమై చచ్చిపోతున్నాం అని బాధ ఎప్పుడైనా పట్టిందా? మా ముఖ్యమంత్రి గారు పదవి వచ్చింది వెళ్ళారికి వెళ్ళి మా ప్రభుత్వం వచ్చింది 50,000 కోట్లతో ఇలా మూసి ప్రక్షాళన చేయాలని ఒకవైపు, ఔటర్ రింగ్ రోడ్ మేము కడితే 7,000 కోట్లకు అమ్ముకున్నవారు ఎలక్షన్ల ముందు కమిషన్ తీసుకుని, దానికి ప్యారలల్గా రీజనల్ రింగ్ రోడ్ అని 30,000 కోట్లతో నేను ఆర్ఎన్బి శాఖ మంత్రిగా దాని టెండర్లు కూడా పిలవబోతున్నాం. అది తెలంగాణ రూపురేఖలు మార్చి చౌటుప్పల మీదికెళ్ళి స్టార్ట్ అవుతుంది రోడ్, అది దానికి కూడా టెండర్లు పిలుస్తున్నాం. ఇవాళ రాష్ట్రంలో అంతా మంచి జరుగుతున్న సందర్భంలో వీళ్ళు నిజాముల్లాగా 70 ఏళ్ళు పాలిస్తామని చెప్పి అనుకున్నారు. కాకపోతే తెలివైన ప్రజలు ముఖ్యంగా దక్షిణ తెలంగాణ, మహబూబ్నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో 36 సీట్లకు 32 సీట్లు మేము గెలిచినాం. ఒక్క సీటు భద్రాచలం 3,000తో గెలిచి వాడు కూడా మా దాంట్లోకి వచ్చిన తెల్లం వెంకట్రావు, అతను కాంగ్రెస్ నాయకుడే. ఇక గెలిచింది 3, అందులో ఈ సూర్యాపేట దరిద్రుడు కూడా ఉన్నాడు. మొత్తం ఈ ప్రాంతాన్ని నాశనం చేసి ఇసుక కాని చంపుకొని దోసుకున్న డబ్బుతోని బొటాబొటిన గెలిచిండు.
అది గెలిపే కాదు, అది మాకు సమయం లేదు. మీ అందరం కూడా వచ్చి ఉంటే ఒక రౌండ్ తిరిగితే ఓడిపోతుండే. ఏదో డబ్బుతో గెలిచినా ఆయన పట్టించుకునే అవసరం లేదు. అతను రాజకీయ నాయకుడు కాదు, అతనికి తెలివి లేదు, బుర్ర లేదు. ఓడన ఇల్లు కట్టుకుంటే ఆడ ఊరంతా మునుతట్టు గంత హైట్లో ఇల్లు నాగారం కట్టుకుని 4,000 మందిని ముంచినోడు వాడు నాయకుడా? అని పక్కకు ఊర్లో రెడ్డిగూడెం అనే ఊర్లో డీసీఎం డ్రైవర్ బతకనికి హైదరాబాద్ పోయి భార్య భర్త కొడుకు కాలిపోతే తుంగతుర్తి కాన్సెన్సీ ఆ ఊరనక ఊరు కనీసం ఆడంగా పోయి ఆగాయి మానవత్వం లేని మనిషి ఆయన గురించి మాట్లాడు వేస్ట్. అందుకనే 2-3 సీట్లు ఎందుకు పోయినాయంటే ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతా అనేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయాడు. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి మాకు. ఆయింటిపాలెం చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దానికి వస్తున్నాయి. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3,300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి, బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు, మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మిగితిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశం మన ముఖ్యమంత్రి గారు పోయి చూసొచ్చుండ్రు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం ఏమని పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా ఈ కృష్ణా జలాలని జగన్మోహన్ రెడ్డికి డబ్బులకు ఆశపడి సాగర్ జలాలతోని గోదావరి జలాలతో సాగర్ నింపుతా అనేసరికి మొత్తం ఆయన పోతిరెడ్డిపాడు ద్వారా మచ్చుమరి ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఆయన నీళ్ళు వేసుకుపోయాడు. ఇవాళ ఆ నీళ్ళు ఎస్ఎల్బిసి సొరంగా నేను మొదలుపెట్టిన ఒక 2,000 కోట్లు ఇస్తే అయిపోతే ఇవాళ నీళ్ళు కరువు ఉన్నా నీళ్ళు వస్తున్నాయి మాకు. ఆయింటిపాలెం చెరువు నుంచి ఇవాళ కేతపల్లి దానికి వస్తున్నాయి. 2 లక్షల కోట్ల కూలిపోయే కాళేశ్వరం కట్టినోడు దక్షిణ తెలంగాణకి ఎందుకు చేయాలి? పాలమూరు ప్రాజెక్ట్ ఎందుకు కంప్లీట్ చేయాలి? డిండి ఎందుకు కంప్లీట్ చేయాలి? అందుకనే దక్షిణ తెలంగాణలో ఒక్కొక్కటి 50, 60, 70 వేలతో గెలిచినాం. 3 సీట్లు ఎందుకు వచ్చిన కారణం మీరు అర్థం చేసుకోవాలి. అందుకనే ఇవన్నీ కూడా చేస్తానికే అదా 3,300 కోట్లు ఎస్ఎల్బి సొరంగానికి, బ్రాహ్మణ వెల్లవన ప్రాజెక్టు, మూసీ కోసం 50,000 కోట్లతోని 4 ఏళ్లలో మొత్తం కూడా ప్రక్షాళన చేసి మిగితిని ఒక సుందర ప్రాంతంగా తైపీ నది అని విదేశం మన ముఖ్యమంత్రి గారు పోయి చూసొచ్చుండ్రు. గుజరాత్లో సబర్మతి ఆశ్రమం ఏమని పోతుంది సిటీ మధ్యలో అహ్మదాబాద్లో. ఆ విధంగా డ్రైనేజ్ వ్యవస్థ సపరేట్ చేస్తూ శుద్ధీకరణ చేసే పనులు కూడా 3 నెలల్లో ముఖ్యమంత్రి గారు ఆయన ఛాలెంజ్గా తీసుకున్నాడు. నేను ఈ రీజనల్ రింగ్ రోడ్ ఛాలెంజ్గా తీసుకున్నా. నల్గొండ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్ట్ అన్ని కూడా స్థానికులు ఎంతమంది ఉంటారో, ఎన్ని డబుల్ బెడ్రూమ్ కట్టాలో జైళ్ళల్లో మాకే అర్థమైతే లేదు. ప్రజలకు కట్టాలా ఇంద్రం ఇల్లు, ఈ ఫ్యామిలీలకు డబుల్ బెడ్రూమ్ కట్టాలన్నా ఎన్ని కట్టాలన్నా అని ఆలోచిస్తున్నాం. అందరూ పోతారు, అన్నీ బయటపడతాయి.